ఈ కార్యక్రమంలో గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన సర్పంచులకి మన మంత్రి గారు చేతున్నదిగా శిరసత్కారం చేయవలసిందిగా బయటపడుకోవచ్చు. అలాగే ఈనాటి మరొక ముఖ్య అతిథి రాష్ట్ర మారిటోరియం చైర్మన్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సుందర విజయ్ కుమార్ గారిని రాష్ట్ర అభివృద్ధి చైర్మన్ శ్రీ జగన్ నాగేశ్వర గారు స్వాగత సత్కరించి పరిపాలన వస్తున్నాం. శిశువర్గం చేయాలని పరిపాలన వచ్చాను. అలాగే మరొక ముఖ్య అతిథి అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ బొత్తుల రాజేవారి గారు కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ కోసం మళ్ళా పనిచేసే అదృష్టం నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు. అయితే ఆయనతో పాటు పనిచేసిన తర్వాత తెలిసింది ఆయన ఎంత గొప్ప వ్యక్తో. ఈరోజు ఈ దేశం పరిగెడుతుంది, ముందుకెళ్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూటమి దయ వల్ల మళ్ళా మేము అందరం కూడా, నేను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం అనేది మాకు ఎంతో అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడైనా సరే మేము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాము, మా నాయకుడు ఆయనే అని గర్వంగా చెప్పుకోవడానికి కారణం కేవలం ఆయన వ్యక్తిత్వం, ఆయన కష్టపడే తీరు, ఆయన విజన్. ప్రజారాజ్యంలో మాకు తెలియనప్పుడు మేము జాయిన్ అయ్యాం. చిరంజీవి గారంటే అభిమానంతో ముందుకెళ్ళి పార్టీలో పనిచేసాం. ఎప్పుడైతే ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయిందో ఆ రోజు చాలా మంది కొత్తగా వచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో అందరూ వెళ్తే నేను ఒక్కడనే తెలుగుదేశంలోకి వచ్చా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఈరోజు. వారికి ఘనమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో మనందరికీ తెలిసినటువంటి విషయం, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇవాళ ప్రపంచంలో తెలుగు వారందరూ కూడా గుర్తింపు చేసింది. ఏ దేశానికి వెళ్ళి వాళ్ళ తెలుగు వారందరూ కూడా నిలబడి ఉన్నారు. రాబోయే 20-30 సంవత్సరాల ముందు జరగబోయే కార్యక్రమాలనే మరి ఊహించి ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పడుతుంది. ఆ రోజు ఐటీ రంగంలో చేసినటువంటి మార్పులు కానీ, ఇవాళ మరి వస్తున్నటువంటి డేటా సెంటర్ కానీ, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వస్తున్నటువంటి ప్రాజెక్టు ఉన్న ArcelorMittal సంస్థ దగ్గర 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేందుకు అవకాశం ఉంది. బల్క్ బ్రేక్ఫాస్ట్ కానీ, అలాగే ఇక్కడ రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీద మరి శంకుస్థాపన చేయబడినటువంటి సోలార్ ప్యానల్ సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర చరిత్రాన్ని మార్చడానికి, భవిష్యత్ తరాలకు అందించాలని లక్ష్యంగా ముఖ్యమంత్రి చేశారు. ఆయన సమానమైనటువంటి దగ్గర 50 సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో వచ్చి 50 సంవత్సరాలు అవుతా ఉంది. అనేక అవమానాలు పడ్డారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని, ఆయన్ని, కుటుంబాన్ని, ఆయన్ని అవమానపరిచారు. అసెంబ్లీలో ఒంటరిగా పోరాటం చేసి ఒక్కడే నిలబడి చేసినటువంటి, అందరినీ సస్పెండ్ చేసినటువంటి నిలబడి పోరాడినటువంటి వ్యక్తి. కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆయన చేసినటువంటి కార్యక్రమం
ఇవాళ పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి నిర్మాణం కానీ, ఇవాళ ఉత్తరాంధ్రలో వస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు కానీ, రాయలసీమ ఏరియాలో వస్తున్నటువంటి కియా సంస్థ దగ్గర నుంచి ఆటోమొబైల్కి సంబంధించి కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఇవాళ జాతీయ స్థాయిలో కూడా రాజకీయాలు నడిపించినటువంటి ప్రధానమంత్రిని, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని నిర్ణయించడం కూడా కీలక పాత్ర వహించినటువంటి అటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వారి జన్మదినాన్ని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతోషంగా చేసుకుంటూ ఉన్నారు. నారా భువనేశ్వర్ గారు కూడా మరి ఈరోజు అన్నదాన కోసం 76 లక్షల రూపాయలు మరి ఇతరునిచ్చి అన్న క్యాంటీన్లో ఈరోజు అందరికీ ఉచితంగా భోజనం పెట్టిస్తారు. దాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తారు. మరి ఈ సేవాకారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు మరింత ఆయుష్యం ఇవ్వాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యాలతో ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.